నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఓవైపు పశ్చిమాసియా, మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధాలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి మరో తలనొప్పి మొదలైంది. ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా ఢీ అంటే ఢీ అంటున్నాయి. సరిహద్దులో ఘర్షణ పడుతూ నెత్తుటేర్లు పారిస్తున్నాయి. ఆ రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. కంబోడియా సైన్యం భారీ ఆయుధాలను ప్రయోగించినట్టు థాయ్ ఆర్మీ ఆరోపించింది. థాయిలాండ్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానమిస్తున్నట్టు కంబోడియా సైన్యం చెబుతోంది. సరిహద్దు సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎమరాల్డ్ ట్రయాంగిల్ భూ వివాదం ముగిసేదెప్పుడు? పురాతన దేవాలయాలపై యుద్ధమా? థాయిలాండ్ వైమానిక దాడులు సమంజసమా? కంబోడియా రాకెట్ దాడులు ఆత్మరక్షణ కోసమా లేదా ఉద్దేశపూర్వకమా? ఒకరితో ఒకరు సుహృద్భావంతో ఉండాల్సిన దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయనే చర్చ తీవ్రంగా వినిపిస్తోంది. ఘర్షణతో రాజకీయ లబ్ధి కోసం ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు కోరుకుంటున్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అంతర్జాతీయంగా పెను ప్రభావం చూపెడుతున్నాయి. ఎమరాల్డ్ ట్రయాంగిల్ మరో యుద్ధ భూమిగా మారుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి రాజుకుంది. పురాతన దేవాలయాలకు నిలయమైన ఎమరాల్డ్ ట్రయాంగిల్ వద్ద గురువారం జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కంబోడియా వైపు నుంచి రాకెట్లు, బుల్లెట్లు, గుండ్లు థాయిలాండ్ వైపు దూసుకెళ్లడంతో రచ్చ మొదలైంది. దీంతో ఒక్కసారిగా థాయ్ వైమానిక దళాలు రెచ్చిపోయాయి. F-16 ఫైటర్ జెట్లు గాల్లోకి లేచి కంబోడియన్ సైనిక స్థావరాలపై దాడులు జరిపాయి. సుమారు 15 మంది చనిపోయారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఇరు దేశాల ప్రభుత్వాలు. కాల్పులకు సంబంధించి ఇరు దేశాల మధ్య వాదనలు విరుద్ధంగా ఉన్నాయి. ముయన్ ఆలయంపై డ్రోన్ల దాడికి దిగ్గా ఘర్షణలు మొదలయ్యాయి. 6 కంబోడియన్ సైనికులు ముళ్ల కంచె దాటి రాకెట్ గ్రెనేడ్లతో థాయిలాండ్ పైకి దూసుకొచ్చారు. దీంతో కంబోడియా దళాలు కాల్పులు జరపడంతో ఉద్రిక్తత కొనసాగింది. థాయ్ దళాలు దాడులు తమ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించాయని, దీంతో తాము ఆత్మరక్షణగా కాల్పులు జరిపామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు తాము చర్యలు తీసుకున్నట్టుగా థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ తెలిపారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రెండు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజలు మాత్రం భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సరిహద్దు గ్రామాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశాయి. పౌరులను తరలించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అలాగే మధ్యవర్తిత్వం అక్కర్లేదు అంటున్నాయి ఇరు దేశాలు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. సార్, అన్మ్యూట్ చేయండి. ఎస్, పుల్లారావు గారు, ఇప్పుడు ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ వివాదం అనేది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. దీనికి అంటే పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం కోసం ముందున్నటువంటి వాళ్ళ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, అలాగే దీన్ని పరిష్కరించుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కంబోడియా, థాయిలాండ్ 2000 సంవత్సరాల నుంచి వాళ్ళకి హిందూయిజం ఉన్నది. అక్కడ ఆ హిందూయిజం భారతదేశం నుంచి లేదు. అలాగే మొత్తం సౌత్ ఏషియా, ఒకనప్పుడు బర్మా, ఇండోనేషియా, ఈ దేశాలన్నీ హిందూ దేశాలు. తర్వాత ఇండోనేషియా ఇస్లాం కింద వచ్చింది, మిగతా దేశాలు బుద్ధిజం కింద వెళ్ళిపోయినాయి. కానీ హిందూయిజం మార్పు ఉన్నది, హిందూయిజం చరిత్ర ఉన్నది. హిందూయిజం వాళ్ళకు ఉన్న ఓల్డ్ రూయిన్లు, టెంపుల్లు చాలా ప్రసిద్ధమైనవి ఉన్నాయి. కంబోడియా, థాయిలాండ్ 10,000 సంవత్సరాలు బట్టి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ ప్రపంచంలో యాంగోర్ వాట్ అని కంబోడియాలో ఉన్నాయి. ఇది ఉండగా ఒక వచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఒకనప్పుడు కంబోడియా, ఇప్పుడు ఏదైతే కంబోడియా ఉన్నదో ఫ్రాన్స్ పరిపాలించేది. బ్రిటన్ మన ఎలా పరిపాలించారో ఫ్రాన్స్ పరిపాలించారు. ఆ సమయంలో థాయిలాండ్ పక్క దేశంలో వాళ్ళకి మోనార్కీ, రాజులే ఉండేవారు. అప్పుడు ఫ్రాన్స్ చాలా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బౌండరీస్ దాదాపు 125 సంవత్సరాల క్రితం వాళ్ళు ఫిక్స్ చేశారు. బౌండరీస్ ఇష్టం వచ్చినట్టుగా ఫిక్స్ చేస్తే అప్పుడు థాయిలాండ్ ఆబ్జెక్ట్ చేసే బలం లేదు, ఏం లేదు. ఆ సమయంలో ఈ ప్రసిద్ధమైన ఈ గుడులు అన్నీ కంబోడియా బోర్డర్లోకి వచ్చినాయి. కానీ థాయిలాండ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇది మాది 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 అంతా వచ్చింది. న్యాచురల్గా ఆ టెన్షన్ చిన్న చిన్న విషయాలతో పెరిగిపోవటం, వాళ్ళకి 2 పొలిటికల్ సిస్టమ్స్ వేరే ఉంటాం కూడా. థాయిలాండ్కి స్ట్రైట్గా ఇప్పుడు ఉన్న రాజు దాదాపు 300 సంవత్సరాలు బట్టి ఉన్న వంశం, దాని ముందర ఇంకో వంశం ఉండేవాడు. కంబోడియాకి వచ్చింది ఏంటంటే, ఒకనప్పటి కమ్యూనిస్టు, మిలిటరీ, డిక్టేటర్షిప్ అవన్నీ వచ్చినాయి.
వాళ్ళ జనాభాలో అందరూ అంటారు 10% చంపేశారు ఓ 50 సంవత్సరాల క్రితం. హిస్టరీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది రెండు దేశాలు, పద్ధతులు వేరేగా ఉన్నాయి. సో ఈ తేడాలు తీర్చాలంటే 120 సంవత్సరాల క్రితం వెళ్ళాలి, ఆ బౌండరీలు చెప్పింది కరెక్ట్ కాదు అని సెటిల్ చేయాలి. సో వెనకాలకి తిరిగి హిస్టరీ వెళ్ళలేం, గడియారం వెనక్కి తిప్పలేం, మళ్ళీ పాతది రాదు. కాబట్టి ఈ ఫ్యూచర్ ఎలాగ హ్యాండిల్ చేయాలి, దీంతో విషయం తగ్గదు. ఇది టెన్షన్ వచ్చి, ఇది భూమి మీద టెన్షన్, మనకి చైనాకి ఎలాగున్నదో భూమి మీద టెన్షన్. చాలా కష్టం వెంటనే తేల్తానికి, ఎందుకంటే ప్రజలకు కూడా ఫీలింగ్ వస్తుంది, ఆ టెన్షన్తో వెళ్ళిపోతుంది. రెండు వేరే భాషలు, థాయిలాండ్ అండ్ కంబోడియా, ఇవన్నీ ఉన్నాయి. ఈజీ సొల్యూషన్ లేదు. కానీ కంబోడియా యుద్ధానికి చాలా అలవాటు పడిన దేశం కంబోడియా. సో ఈ టెన్షన్ ఎలా జరుగుతూ ఉంటుంది, ఇది అప్పుడే తగ్గదు. కానీ పెద్ద యుద్ధం ఫ్లేరప్ అయిపోతుంది అంటే నేను నమ్మట్లేదు. పెద్ద యుద్ధంగా రాదు, ఏదో రకంగా అక్కడ ఉన్న పరిస్థితులకి సెటిల్ అయిపోతాయి. బట్ హిస్టరీ అనేది ఉన్నది కాబట్టి ఆ హిస్టరీ మనం వెనక్కి తిప్పలేం, అలాగే వెళ్తాయి. ఎక్కడైతే ఈ ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించారో, బ్రిటన్, ఫ్రాన్స్, హాలండ్, ముఖ్యంగా ఏషియాలో పరిపాలించిన ఆ దేశాలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు సడన్గా. బ్రిటన్ వెళ్ళిపోయినప్పటి నుంచి మనకు పాకిస్తాన్కి, చైనాకి, భారతదేశానికి, మయన్మార్కి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళు ఉండేటప్పుడు అంచగొట్టేశారు. సో ఇది ఎలా సెటిల్ అవుతుంది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం, కానీ తగ్గిపోతుంది. పెద్ద ఫైట్ ఫ్లేరప్ అవ్వదు అని మనం భావిస్తాం. కానీ మీరైతే మరి ఫ్లేరప్ అవ్వదు, ఇది ఇంతటితో సమస్య పోవచ్చు అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ అంటే థాయిలాండ్, కంబోడియా ప్రజలు కావచ్చు, ఇప్పటికే చాలా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ యుద్ధ భూమిగా మారిపోబోతోంది అనేటువంటి భయంలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. చైనా వంటి దేశాలు ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నాయి కదా. అంటే ఈ జోక్యం వివాదాన్ని పరిష్కరించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? సక్సెస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ మళ్ళీ ఇప్పుడు దేని మీద యుద్ధం చేస్తారంటే ఇద్దరికి నష్టం వస్తాయి. అంత యుద్ధాన్ని సస్టైన్ చేసే అంత దేశాలు కాదు. కంబోడియా లోపల దెబ్బలాడుకోగలదు, అంచేయగలదు, చంపేయగలదు. కంబోడియా ఉన్న రెజీము. అలాగే థాయిలాండ్ కొద్దిగా డెమోక్రసీ అన్నీ ఉండిదా వాళ్ళు బయటికి వెళ్ళి యుద్ధాలు చేయడం చాలా కష్టం. బోర్డర్ మీద 2-3 రోజులు యుద్ధాలు చేసుకోవటం, 3 రోజులు యుద్ధాలు చేసుకోవటం అంతే. ఇది పెద్ద సస్టైన్డ్ యుద్ధాలు చేసే బలం లేదు. సస్టైన్డ్ యుద్ధాలు అది థాయిలాండ్కి కూడా బాగా తెలుసు, అందులో చేయరు అనుకుంటా. చైనాకి వాళ్ళకి సంబంధం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది అక్కడ మోంగలాయిడ్ రేస్, చైనీస్ రేస్కి సంబంధం. చైనా వాళ్ళ బోర్డర్ మీద ఉన్నది, వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. కానీ చైనాతో దాంతో సరిపడింది. కానీ వాళ్ళు మధ్యవర్తి చేస్తే ఒప్పుకుంటారు, యుద్ధం కూడా చేయడం అంటారు. ఎందుకంటే చైనాకి అది డామినేట్ చేయకపోయినా థాయిలాండ్ అంటే కొంచెం అమెరికన్ అటాచ్మెంట్ ఉన్నది. సో కంబోడియా అయితే చైనీస్ కమ్యూనిస్ట్ అటాచ్మెంట్ ఉన్నారు. సో వాళ్ళు డామినేట్ చేయకపోయినా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే యుద్ధం ఇద్దరికీ ఉపయోగం లేదు, నాయకులకు ఉపయోగం లేదు. ఇంకా సీరియస్ అయిపోతే ఎవరో పోతారు. తర్వాత యుద్ధాలు అంత లైట్గా తీసుకోవట్లేదు ఎవరు. ఒకసారి స్టార్ట్ అవ్వాక ఆగవు. అందరికీ తెలిసిన ఫిలాసఫీ ప్రపంచంలో ఏంటంటే యుద్ధం స్టార్ట్ చేయటం చాలా గొప్పగా ఉంటుంది. ఎండ్ ఏంటి, ఎగ్జిట్ రూట్ ఏంటి, ఎగ్జిట్ రూట్ లేదు. ఎగ్జిట్ రూట్ లేనప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరు చెప్పలేము. ఏ మార్పులు వచ్చేస్తాయి, ఏ ఓటమిలు వస్తాయి. సో అందువల్ల అందరికీ షార్ట్ వార్ కావాలి, షార్ట్ వార్. సో అది అందువల్ల వెళ్ళదు అనుకుంటా. కానీ ఇంకో పాయింట్, మనకి ఎందుకు ఇంట్రెస్ట్ భారతదేశాలు, ఈ దేశాలన్నీ ఒక భారతదేశంతో చాలా క్లోజ్ టచ్. విశేషమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఇవాళ అస్సాం, బోడోల్యాండ్ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ డిఎన్ఏ చూస్తే ఎక్కువ థాయిలాండ్తో సంబంధం ఉన్నది. చాలామంది అంటారు థాయిలాండ్ నుంచి వచ్చారు ఒక 1000 సంవత్సరాల క్రితం అస్సాంలో. అస్సాంలో కూడా మన దేశాలు బోడోల్యాండ్, అస్సాం ఆ 2 ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మన దక్షిణాది మనుషుల్లాగా ఉండరు కదా. ఉత్తర కొంచెం ఫీచర్స్ వేరేగా ఉంటాయి కదా. చాలా సంబంధాలు ఉన్నాయి మనకి వాళ్ళు. మన ప్రభుత్వం అప్పుడప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ ఉన్నది.
అయితే తూర్పు తిరిగి చూద్దామని ఇంకంతే, దానికంటే ఎక్కువ చేయలేదు. చేయవలసింది ఎక్కువ మనకి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ప్రాక్టికల్ పీపుల్. ఇవాళ ఇండోనేషియా ఉదాహరణగా చాలామంది అడుగుతారు, ఏంటి మీరు ఇస్లాం దేశం అయిపోయినా ఇంకా హిందూ పేర్లు పెట్టుకున్నారు, వీళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి, వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి, వాళ్ళ గుళ్ళు ఉన్నాయి అని అడిగితే ఒక పెద్ద ఇండోనేషియన్ లీడర్ చెప్పాడు పాకిస్తాన్ విజిటింగ్ లీడర్కి, మేము మతం మార్చుకున్నాం కానీ మా పురోహితులు మార్చుకోలేదన్నారు. మా పాస్ట్ను మార్చుకోలేదు, మేము మతాన్ని మార్చుకున్నాం అన్నారు. అది పాకిస్తాన్ వాళ్ళకి ఒక మంచి జ్ఞాపకం చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పోయారు. సో వాళ్ళు చాలా ప్రాక్టికల్ పీపుల్, ఇంట్రెస్టింగ్ పీపుల్. యుద్ధం యొక్క ఫ్లేరప్ అవ్వకూడదు. భారతదేశంతో ఎంతో విశేషమైన కనెక్షన్. ఇందాక చెప్పాను మీకు, యాంగోర్ వాట్ అనే టెంపుల్ కాంప్లెక్స్, లార్డ్ రామాకి, రాముడికి చెందిన మందిరం అది. ప్రపంచంలో అంత పెద్ద కాంప్లెక్స్ లేదు, అంత పెద్ద కాంప్లెక్స్ లేదు. ఒక 500 సంవత్సరం 1000 సంవత్సరం మర్చిపోయారు. అడవులని పాకేశాక ఏదో 100-150 సంవత్సరాల క్రితం మళ్ళీ యాక్సిడెంట్గా దొరికింది అంటారు అందరు. విశేషం, అంత పెద్ద కాంప్లెక్స్. చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ. యుద్ధం పెరగకూడదు, సస్టైన్ చేసే బలం లేదు. శివుడి టెంపుల్ మీద యుద్ధం ఏంటి అని అందరూ ఆలోచిస్తారు దేశం ఇవాళ. ఎందుకంటే అక్కడ న్యాచురల్గా ఒక లింగం రావటం ఇవన్నీ ఉంటాం. సో మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ కలిగించింది భారతదేశంలో. ప్రీవిహార్ ఆలయం కూడా చాలా పెద్దది కదా సార్, అది చాలా పెద్దది. నెంబర్ 2 కాంప్లెక్స్ అది. థైలాండ్ చాలా ఆశించింది ఆ టైంలో. ఇప్పుడు ఆ ఆలయం చుట్టూ ఉన్నటువంటి భూ వివాదం ఏదైతే ఉందో అది ఈ ఘర్షణలకు ఏ రకంగా దోహదపడింది అంటారు? చూడాలి, చాలా పర్టిక్యులర్గా బోర్డర్ ఏరియా మీద లేదు. 1907లో ఫ్రాన్స్ ఎవరైతే పరిపాలిస్తున్నారో కంబోడియా, ఆ సమయంలో చాలా పెద్ద పవర్ ఫ్రాన్స్, పెద్ద పవర్. అక్కడ వియట్నాం, కంబోడియా రెండు పరిపాలించేది వాళ్ళ కాలనీస్గా. వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఈ బౌండరీ రాశారు థైలాండ్ మధ్యన కంబోడియా మధ్యన. ఆ రోజు తిక్కులేక ఒప్పుకున్నారు. అది 50 మైళ్ళు ఆ టెంపుల్ కాంప్లెక్స్ లోపల, కంబోడియా లోపల ఆ మ్యాప్ వాళ్ళు వచ్చింది. ఆ మ్యాప్ ఏం ఒప్పుకోవట్లేదు అంటున్నారు థైలాండ్. అక్కడ తగద. సో ఇది ఈజీగా తగద కాదు, కానీ ఫ్లేరప్ అయిపోతుందా, యుద్ధాలు వెళ్ళిపోతారా అంటే ఏదో కొద్దిగా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ సస్టైన్ అవ్వదు. సస్టైన్ అవ్వాలంటే పెద్ద సైన్యాలు కావాలి, ఎంతో దమ్ము కావాలి, ఇవన్నీ కావాలి. అంత సస్టైన్ అవ్వదు, కానీ యుద్ధం ఫ్లేరప్ అవ్వదు. రేపు మాపం మళ్ళీ వాళ్ళు ఒకళ్ళ కోపాలు తెచ్చుకోవచ్చు. వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, సైన్యాలు మేము ఉన్నామని చెప్పుకోవటానికి చేయవచ్చు. బట్ మనం అందరం కోరవలసింది ఏంటంటే ఇవాళ హైలైట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఫ్లేరప్ అవటం అనవసరం, లేకపోతే యుద్ధం కామన్ అయిపోయింది. ఈ గత 10 సంవత్సరాల్లో ఏ దేశం వస్తే ఆ దేశం యుద్ధాలు చేసేస్తున్నారు. మల్టీలాటరల్గా ఒక యునైటెడ్ నేషన్స్, ఏషియన్ సంస్థ ఎవరు కంట్రోల్ చేయట్లేదు. సూపర్ పవర్ అమెరికా కూడా ఒక ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడో దెబ్బలాడుకోనే అని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఒకనప్పుడు రష్యా అమెరికా మాట్లాడుకుంటే అక్కడ యుద్ధం ఆగిపోయేది వాళ్ళిద్దరు. సో ఈ పరిస్థితి ప్రపంచం అంతా మారిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ సూపర్ పవర్ ఎవరు లేరు ఇంట్రెస్ట్ ఉండి ఆప్ చేయటానికి. చైనా సూపర్ పవర్ కాదు ఎంత బలమైన, ఎందుకంటే సైన్యాన్ని బయటికి పంపరు, కమిట్మెంట్ చేయరు యుద్ధాలు ఆప్ చేస్తానని. సో ఇది అనవసరంగా చిన్న చిన్న దేశాలు ఎక్కడైనా యుద్ధాలు చేస్తున్నాయి, ఆప్ చేసేవాళ్ళు లేరు. విచారం అది జరిగింది. ఎస్. అయితే ఈ థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్స్తో ఈ కంబోడియా సైనిక స్థావరాలపై దాడులు చేస్తుంది కదా సార్, అంటే ఇవి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ దాడులు ఉన్నాయంటారా? అంతర్జాతీయ చట్టాలంటే లేవు, కానీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ మమ్మల్ని అటాక్ చేశారు కాబట్టి మేము వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, సో వెంటనే అటాక్ చేసేస్తాం. వాళ్ళు సైన్యంతో వచ్చేసారు, బాంబు చేస్తున్నారు, మేము ఏం చేయాలి మా దగ్గర. అది హాట్ మూమెంట్ అని మేము ఎవరు ఆఫ్ చేయలేము, తర్వాత చూసుకుని ఆఫ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి చెప్పుకుంటారు కంబోడియా వాళ్ళని అటాక్ చేస్తున్నారని చెప్పాక. వాళ్ళు ఉన్న చేతిలో ఎయిర్ ఫోర్స్ ఉన్నది, వాళ్ళే ఎయిర్ ఫోర్స్ కంబోడియా కంటే కొద్దిగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళే. అందువల్ల ఇది ఇంకా లక్కీగా ఏంటంటే ఇది వియట్నాం కాదు యుద్ధంలో దిగింది, పెద్ద ఆర్మీ, పెద్ద వార్ టెస్టెడ్ ఆర్మీ ఉన్నది వియట్నాం, చిన్న దేశం అయినా కదా ఇది. అందువల్ల మనం ఇది పీటర్ అవుట్ అయిపోతుంది. కానీ ఏషియాలో సరిపడా నాయకుడు లేదా ఇలాంటి ఆప్ చేసేది అంటే లేదు. మనం ఎంత పెద్ద దేశమైనా, చైనా ఎంత పెద్ద దేశమైనా ఆ స్టేచర్ రాలేదు.
ఆ స్టేచర్ రాలేదు. ఎందుకంటే చైనా కూడా ఈ అన్ని దేశాలతో కూడా రెగ్యులర్ మరీ మర్చిపోవచ్చు. థాయిలాండ్తో, కంబోడియాతో, వియత్నాంతో సౌత్ చైనా సీ గురించి దెబ్బలాడు. అదంతా మాది అంటున్నారు కాబట్టి చైనా మీద వాళ్ళకి ఆ నమ్మకం కూడా లేదు. ఇక పెద్దరికం చేస్తానికి చైనా వచ్చింది, మాట వినొచ్చు. కానీ చైనా మీద కూడా ఈ దేశాలందరికీ పెద్ద అనుమానం, కోపం లోపల. వాళ్ళతో అంత మంచి సంబంధం కూడా లేదు. తర్వాత చైనా ఇవాళ పెద్దరికం చేస్తానని దిగాక మీకు చిన్న విషయం తెలిసి ఉంటుంది. మెకాంగ్ నది టిబెట్ నుంచే వస్తుంది, బ్రహ్మపుత్ర లాగా, యాంగ్సీ లాగా. పెద్ద నదులన్నీ ఎక్కువ టిబెట్ నుంచి ప్రపంచంలో వస్తున్నాయి. 10 పెద్ద నదుల్లో 5 ఉన్నాయి. దాంట్లో మేకాంగ్ నది అక్కడ స్టార్ట్ అవి థాయిలాండ్ వెళ్తుంది, వియత్నాం వెళ్తుంది, బర్మా నుంచి ఫ్లో అవుతుంది, లావోస్, అలాగే కంబోడియా. అన్ని దేశాలు తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. అది చైనా డ్యాములు కట్టి ఆఫ్ చేసేస్తుంది 20 సంవత్సరాల క్రితం నుంచి. సో చైనాకి అంత గుడ్ విల్ లేదు అక్కడ. సొంత వ్యవహారం చేసుకుంటారు, సొంత అవసరాలు చూసుకుంటారు. కానీ ఎవరో కావాలి కాబట్టి యుద్ధం ఆఫ్ చేయటానికి ఆగొచ్చు అని నేను అనుకుంటాను. కానీ ఇవాళ రైతు మళ్ళీ పోరాడతారా? ఏదో అక్కడ సోల్జర్లు ఒకరితో ఒకరు అవ్వదు. బోర్డర్ ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు, బోర్డర్ ఎప్పుడు అండర్లయబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ యుద్ధమైనా అవ్వదు. అది చాలా పెద్ద పాయింట్. ఆర్మీస్ ఎంగేజ్ అవ్వడం. అందుకనే భారతదేశం చైనాకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్ఎంగేజ్ అన్నారు. అంటే ఉన్న చోట నుంచి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోండి, 100 అడుగు 1000 అడుగు అలా చేశారు. సో ఏమవుతుందో మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. బట్ ఇది ఒక ఆశ్చర్యమైన విషయం ప్రపంచానికి. థాయిలాండ్, కంబోడియా రెగ్యులర్గా అంటే అది ఒక కొత్త ఇది సమస్య ప్రపంచం ముందులో. ఎలాగ తిరుగుతుందో ఎలా తిరుగుతుందో మనం చెప్పలేం. కానీ ఇది ఒక మంచి వార్త మాత్రం కాదు. యుద్ధాలు ఎన్నో చోట్ల జరుగుతున్నాయి, ఇది కూడా తగ్గిపోతే. కరెక్ట్. అయితే ఈ ఘర్షణ 2 దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలను ఏ రకంగా దెబ్బతీసిందంటారు? అంటే ఇటు రాయబారాలను బహిష్కరించడం కావచ్చు, అలాగే సరిహద్దు వివాదాలు, అంటే ఈ దీర్ఘకాలంలో ఎలాంటి టర్న్ తీసుకొని ఉన్నాయి? ఇది చాలా సెన్సిటివ్ విషయం అయిపోయింది. చిన్న దేశాలైనా వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. సైన్యాన్ని పెంచుకోవాలి, ఆర్మీ మళ్ళీ పెంచుకోవాలి, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నీ చేసుకోవాలి. ఒకరి మీద ఒకరికి అనుమానాలు వస్తాయి. ఎప్పుడైనా వాళ్ళు ట్రెడిషనల్ ఎనిమీస్ కూడా మనం మర్చిపోకూడదు. సరిహద్దులో ఉన్న దేశాలు ఎప్పుడు సాధారణంగా మంచి సంబంధాలు ఉండవు. ఒక దేశం సరిహద్దులో ఉన్నది ఎంతో పెద్దది అయిపోతే తగు. అమెరికా ఎక్కువ భూమి మెక్సికో నుంచి తీసేసుకున్నారు, కాలిఫోర్నియా, టెక్సస్ అంతా. కానీ అమెరికా ఎక్కువ పెద్ద దేశం అయిపోయింది కాబట్టి మెక్సికో మాట్లాడలేకుండా కూర్చోడం. 2 దేశాలు సమానంగా ఉంటే ఈ తగులు ఇదిగా తేలవు. 2 దేశాలు దాదాపు కంబోడియా, థాయిలాండ్ సమానం, పెద్ద ఒక్క తేడా లేవు. సో ఇది మనం చెప్తానికి కష్టం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు కల్చర్ ఒకటి, ఇద్దరు రిలీజన్ ఒకటి. కొన్ని బుద్ధిజం కూడా ఎక్కువ ఉన్నది, కానీ ఎర్లర్ హిందూయిజం. ఆ పేర్లు, ఆ వ్యవహారం, ఆ పద్ధతులు అన్ని చాలా కామన్గా ఉంటాయి భారతదేశం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ముందరకు వచ్చింది. ఇది తగ్గటం మంచిది. భారతదేశం ఏ రకంగా ఇంటర్ఫియర్ అవుతుందంటే ఇలాంటి వాటికి వెళ్ళి ముందర ముక్కు పెట్టదు. భారతదేశం మనకున్న తగులు మనకు చాలా ఊరుకుంటారు. కలవ చేసుకోవాలి, ప్రతి విషయంలో అది కలవ చేసుకుంటే అనవసరంగా ఉంటుంది అని కలవ చేసుకోరు. మన పాలసీ ప్రకారంగా దూరంగా ఉంటాం అంతవరకు. ఇప్పుడు ఈ కంబోడియా అలాగే థాయిలాండ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఘర్షణను, ఈ వివాదాన్ని దేశ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది సార్. అది కరెక్టే. ఎందుకంటే చెప్తారు, కంబోడియాలో కూడా డిక్టేటర్ ఉన్నాడు మున్సేన్. 30 సంవత్సరాలు బట్టి అతనే ఆయన హ్యాండ్తో రూల్ చేస్తున్నాడు. అక్కడ థాయిలాండ్ కూడా ఒక కింగ్ ఉన్నాడు. మిలిటరీ బలం వాడుతుంది రాజకీయ నాయకుల మీద. రాజకీయ నాయకులకి మిలిటరీకి ఇక్కడ గొడవ జరుగుతుంది. సో యుద్ధం రాగానే మిలిటరీ అక్కడ బలం వస్తుంది. అక్కడ ఉన్న హున్సేన్ ఆ డిక్టేటర్ కూడా బలం వస్తుంది. నేషనలిజం, దేశభక్తి ఇవన్నీ ముందరకు వస్తాయి. కాబట్టి అక్కడున్న పాలిటిక్స్కి, అక్కడున్న మిలిటరీస్కి, ఎవరైతే పరిపాలిస్తున్నారో ఒక రకమైన రిలీఫ్ వస్తారు యుద్ధం వల్ల. దేశం అంతా ప్రాబ్లమ్స్ నుంచి వేరే విషయాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ విశేషం ఏంటంటే ఎక్కువ మంచి క్లైమేట్ ఉండదా, టూరిజం ఉండదా, అన్నీ ఉండదా, వాళ్ళకి ఎక్కువ ఆదాయం పెరగట్లేదు. అక్కడ అట్లా చాలా ఉండొచ్చు, రిచ్ అండ్ పువర్. కొంతమంది అతి రిచ్గా ఉన్నారు, ఎక్కువ మంది పూర్గా ఉన్నారా ఏంటి అది వేరే విషయం. బట్
వాళ్ళకి అనుకున్న ప్రోగ్రెస్ రావట్లేదు. ఈ మిలిటరీ టెన్షన్ తప్పకుండా అక్కడ ఉన్న నాయకులు కొన్ని వర్గాలకి అడ్వాంటేజ్గా కనపడుతుంది, ఈ మిలిటరీస్కి తప్పకుండా అడ్వాంటేజ్ కనపడుతుంది. ఎందుకంటే మిలిటరీ పెద్ద చేయి థాయిలాండ్, పాకిస్తాన్లో ఉన్నంత పెద్ద చేయి కాకపోయినా థాయిలాండ్లో ఒక పెద్ద ఫోర్స్. వాళ్ళే నేషనల్ పాలిటిక్స్ డిసైడ్ చేస్తారు. ఒక ఎలక్టెడ్ మనిషి సరిగ్గా వెళ్ళకపోతే తీసేస్తారు. వాళ్ళు అక్కడ కింగ్ ఉన్నాడు, కింగ్ అని సపోర్ట్ చేస్తారు, కింగ్ కేర్ఫుల్గా డీల్ చేస్తారు. పాలిటిక్స్లో ఇటు అటు వెళ్లకుండా పెద్ద మనిషి తనగా ఉంటాడు, చేసే పని చెడ్డ పని ఆర్మీ చేస్తారు. తప్పకుండా మీరు అన్నట్టుగా ఇది మనకి చిన్న యుద్ధంగా కనపడతారు, కానీ అక్కడ విశేషమైన టెన్షన్. ఈ టెన్షన్ అక్కడ ఉన్న వర్గాలకి బెనిఫిట్ వస్తుంది, వాడుకుంటారు. కొన్ని రోజులు మళ్ళీ లీవ్ ఉంటుందా, సెలవు ఉంటుందా మనం చూడాలి. ఎవరు కలవ చేసుకుంటారు? ఫ్రాన్స్ కలవ చేసుకుంటుందా? ఫ్రాన్స్కి 2 చోట్ల గుడ్ విల్ ఉన్నది. వాళ్ళు ఎందుకంటే ఆ ఏరియాలో ఒక అన్నప్పుడు రూల్ చేశారు కాబట్టి హిస్టారికల్గా ఆశ్చర్యపోతారు. కెంబోడియా సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. ఇప్పుడు కూడా చాలా ఫ్రెంచ్తో ఆ ఎడ్యుకేషన్ అంతా పెద్దవాళ్ళు ఫ్రాన్స్కి వెళ్తారు, తిరిగి వస్తారు. కింగ్ కూడా ఉండేవాడు, ఇప్పుడు కూడా ఒక కింగ్ న్యామ్కి వస్తున్నారు కెంబోడియాలో. అవన్నీ ఉన్నాయి, హిస్టరీ ఉన్నది, హిస్టరీలో నడుస్తుంది. కానీ వారు వచ్చాక మనం ఏ పక్కన వెళ్తారో చెప్పాలి. యా, అయితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా, ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా యుఎన్ఓ మాత్రం అలా చూస్తూ ఉంటుంది తప్ప జోక్యం చేసుకోవాలన్నటువంటి స్టెప్ తీసుకోదు. అలాగే ఇప్పుడు కూడా ఈ థాయిలాండ్ అలాగే కంబోడియా మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా ఫర్ ఏ చేంజ్? అలాగే ఏషియన్ అనేటువంటి సంస్థ, మరి దీని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఒకటి ఏషియన్ అనే సంస్థ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏషియన్ ప్రెస్టేజ్ ఉన్నారు. యుఎన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు ఇప్పుడున్న సెక్రటరీ జనరల్ కింద యుఎన్ ఇంపార్టెన్స్ పెరిగింది. యుఎన్కి సైన్యం లేదు, ఏం లేదు, కానీ యుఎన్ ఆర్గనైజేషన్ సరిగ్గా రన్ చేస్తే, ఆ ఉన్న హెడ్ సరిగ్గా రన్ చేస్తే మంచి ప్రెస్టీజియస్గా ఉంటుంది, అది మేనేజ్ చేస్తారు. అది చేసుకోలేకపోతున్నాను. ఆ యుఎన్ అనేది డీటీరియేట్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని సమస్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవటం ఇటు అటు. సెక్రటరీ జనరల్ ఆ ప్రెస్టీజ్ మెయింటైన్ చేయలేకపోయాడు. ఒక సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు, మేనేజ్ చేస్తాడు, కలుస్తాడు, పర్సనాలిటీ మీద. పర్సనాలిటీ డ్రివెన్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్. ఎందుకంటే అన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి, అది యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి చిన్న విషయాల్లో కూడా యాక్టివ్గా యుఎన్ లేదంటే అది ఆ లీడర్షిప్ ఫాల్ట్ అని యుఎన్ అందుకునే తగ్గిపోయింది. కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవటం, కొన్ని విషయాల్లో తప్పు నిర్ణయాలు తీసుకోకపోవటం, మీరు అన్నది చెప్పినట్టుగా అవుట్ సైడ్గా యుఎన్ ఏం చేయలేకపోతుంది. అది చాలా పెద్ద నష్టం ప్రపంచానికి. మొదలెళ్ళి మారల్ ఫోర్స్గా కూడా యుఎన్ తగ్గిపోయింది. యా, ఇంకా అంటే ఏషియన్కి ఎంతవరకు ఉందంటారు? ఏషియన్కి ఇంపార్టెన్స్ ఉన్నది, వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు నాయకులు. సో ఇప్పుడు ఎంతవరకు చేస్తారో చూడాలి. సౌత్ ఏషియన్ దేశాలందరూ తప్పకుండా వాళ్ళకున్న కల్చర్ ప్రకారంగా ఈక్వల్ కల్చర్, ఆ దేశాలని ఒక రకమైన కల్చరు, ఒక రకమైన ఒక రేస్ అంతా ఒకటే. సో తప్పకుండా ఏదో ఇంపాక్ట్ వస్తుంది అని నేను భావిస్తాను. ఆ దేశాలతో జపాన్తో ఉన్నది, ఎవరు లీడ్ తీసుకుంటారు, తీసుకోరాక మధ్యన ఏమున్నాయి, మధ్యన అడ్వాంటేజ్ ఏం తీసుకోవడానికి చూస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. మనకి భారతదేశానికి చెడ్డ జరిగితే ముందర ఆనందించేది ఎవరు? మన సరిహద్దులో ఉన్న పాకిస్తాన్, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక. కరెక్ట్, మన సరిహద్దులో ఉన్న వాళ్ళే. సో ఎందుకంటే ఏముంటాయి లోపల, ఏ సంబంధాలు ఉంటాయి చెప్పలేం కదా. పక్కన ఉన్న వాళ్ళే నీరసంగా ఉండాలని థియరీ అది. లేకపోతే వాళ్ళు బలపడితే మనం వీక్ అవుతాం. సో ఏషియన్ అంత సింపుల్గా ఇంటర్వ్యూన్ అవుతుందా, లేకపోతే వాళ్ళిద్దరూ వీక్ అవనే మనకు మంచిది అనుకుంటారు. పాలిటిక్స్ ఉంటారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి మెల్లిగా, కానీ అక్కడ కామన్ సెన్స్ ప్రివేల్ అవుతుందా చూడాలి, లేకపోతే ఇద్దరు దేశాలకి నష్టం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.